నటుడు తారక రత్న భౌతిక కాయం హైదరాబాద్ చేరుకుంది. రంగారెడ్డి మోకిలాలోని ఆయన నివాసానికి తారక రత్న పార్థివ దేహాన్ని తరలించారు. తారక రత్న భౌతిక దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సినీ ప్రముఖుల సందర్శనార్థం మోకిలాలోని నివాసంలో పార్థివ దేహాన్ని ఉంచారు. తారక రత్న భౌతిక దేహాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు తారక రత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. నందమూరి తారక రత్న కన్నుమూశారు. గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తారక రత్నను ప్రాణాలతో కాపాడేందుకు నారాయణ హృదయాలయ వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. తారక రత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని తెలియడంతో శనివారం సాయంత్రం వరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగలం యాత్రలో తారక రత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. యాత్ర ప్రారంభమైన కాసేపటికే సమీపంలో ఉన్న మసీదులోకి నారా లోకేష్ వెళ్లారు. లోకేష్తో పాటు తారక రత్న కూడా మసీదులోకి వెళ్లారు. ఆ సమయంలోనే టీడీపీ కార్యకర్తలంతా గుంపుగా తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా మీద పడ్డట్టుగా రావడంతో తారక రత్నకు ఊపిరాడలేదు. ఇదే విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో వాళ్ళు టీడీపీ కార్యకర్తలను దూరంగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వాళ్ళు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరాడక తారక రత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించి కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్ర గుండెపోటుగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలయాలకు తరలించి చికిత్స అందించారు. చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు తారక రత్న. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తారక రత్న నివాసం నుండి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, గత 23 రోజుల నుండి మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు తారక రత్న. అయితే ఆయన మృతదేహం అయితే ఆయన సొంత నివాసానికి చేరుకుంది. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ అమ్మని. కాసేపటి క్రితమే తారకరత్న పార్థివదేహం ఆయన నివాసానికి చేరుకుంది. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడినటువంటి తారకరత్న కూడా నిన్న తుదిశ్వాస విడిచారని చెప్పాలి. బెంగళూరులో 23 రోజుల నుంచి నారాయణ హృదయాలయంలో చికిత్స పొందుతున్నటువంటి తారకరత్న నిన్న ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 23 రోజులుగా ఆర్గాన్స్ అన్ని పనిచేసిన బ్రెయిన్ డెడ్ అవ్వడంతో కూడా తనకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ కూడా తారకరత్నను కూడా బతికించుకోలేకపోయామని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. మరోపక్క ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ పూర్తి స్థాయిలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఒక పక్క టీడీపీ శ్రేణులు ఇప్పటికే నందమూరి తారకరత్న మృతి పట్ల కూడా ఒకవైపు విచారం వ్యక్తం చేస్తూ కూడా విషాద ఛాయం అలుముకోవడంతో మరోపక్క ఇటు టీడీపీ శ్రేణులనే కాకుండా ఇటు నందమూరి ఫ్యామిలీ ఏదైతే ఉందో దాంట్లో కూడా వరుస ఘటనలు కూడా కలిసివేస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికే నందమూరి అభిమానులు ఎప్పుడైతే తారకరత్న బెంగళూరు ఆసుపత్రిలో చేరారో అప్పటి నుంచి కూడా వారిలో ఒక ఆందోళన అయితే నెలకొంది. తారకరత్న తిరిగి వస్తాడన్న ఒక నమ్మకం మాత్రం ఉందని చెప్పాలి. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే ఒక్కొక్కరు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి నందమూరి పార్థివ దేహానికి ఇప్పటికే పలువురు సంతాపం తెలిపారు. సోషల్ మీడియా వేదిక సంతాపం ప్రకటించి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలిపినటువంటి వైనం అయితే కనిపించింది. మరోపక్క నందమూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు సినీ రాజకీయాలు ఉంది. నార్సింగ్ దగ్గర ఉన్నటువంటి మోకిలా ఏదైతే ఉందో మోకిలా ఉన్నటువంటి నందమూరి తారకరత్న స్వగృహానికి కూడా ఒక్కొక్కరుగా సినీ రాజకీయ ప్రముఖులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఉంది. ఇప్పటికే ఇక్కడ భారీ ఎత్తున పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క నందమూరి తారకరత్న కూడా చిన్నప్పుడే సినిమాల్లోకి రావడం, ఆ తర్వాత కూడా ఐకాన్ అంటే యూత్ ఐకాన్ స్టార్గా కూడా 1వ నంబర్ కుర్రాడు సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఒక యూత్ను ఊపేసినటువంటి సినిమా. ఆ సినిమాకి సంబంధించి పాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మ్యూజికల్ హిట్ కూడా అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా నందమూరి విలన్గా ఖచ్చితంగా కూడా ఆడని చెప్పి విలన్ క్యారెక్టర్కు కూడా తన అవార్డు వచ్చినటువంటి సంగతి కూడా గుర్తుంది. ఒకే ఏడాదిలో దాదాపుగా 9 సినిమా జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పాలి. మరోపక్క ఆయన అంత్యక్రియలకు సంబంధించి నిన్న రాత్రి బెంగళూరు నుంచి ఎప్పుడైతే నారాయణ హృదయాల నుంచి బెంగళూరు నుంచి తరలించి ఈ రోజు ఉదయమే ఇటు హైదరాబాద్ కు చేరుకున్నారు. మరి ఈ రోజు ఇక్కడే ఉంచి రేపు ఉదయం అటు ఫిలిం ఛాంబర్ అభిమానుల సందర్శనార్థం కూడా ఫిలిం ఛాంబర్ ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర కూడా బయలుదేరి మహాప్రస్థానంలో 5 గంటలకు అంత్యక్రియలు ఉంటాయని ఇప్పటికే ఒక ప్రకటన అయితే వచ్చిందని చెప్పాలి. మరొక పక్క కుటుంబీకులకు సంబంధించి మాత్రం బాలయ్యకు ఇటు నందమూరి తారకరత్న అత్యంత ఇష్టపడే వ్యక్తి కాబట్టి బాలయ్య బాబు మరి కాసేపట్లో కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క టీడీపీ అధినేతతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అసలు ఆ తారకరత్న ఎప్పుడైతే యువగలం అటు టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పినటువంటి యువగలం పాదయాత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ పాదయాత్రలో కూడా పార్టిసిపేట్ చేసేందుకు తొందరలోనే యాక్టివ్ రాజకీయాల్లోకి వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నటువంటి నందమూరి తారకరత్న ఇదివరకే యాక్టివ్ పాలిటిక్స్ వెళ్తానని చెప్పి కొన్ని చోట్ల నుంచి కూడా ఒక 2 చోట్ల నియోజకవర్గాలు కూడా ప్రకటించారు. అక్కడి నుంచి కూడా ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పి కూడా ఇప్పటికే ఒక పక్క పోటీ చేస్తానని చెప్పడం, తర్వాత యువగలంలో పాదయాత్ర చేస్తానని చెప్పడం, తర్వాత యువగలంలో పాదయాత్రలు కూడా పార్టిసిపేట్ చేసేందుకు కూడా బయలుదేరినటువంటి ఇటు నందమూరి తారకరత్న లోకేష్తో కలిసి కొద్ది దూరం నడిచాక వెంటనే ఒక్కసారిగా కూడా కుప్పకూలడంతో కూడా అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రి మెరుగైన వైద్యం కోసం నారాయణ హృదయాలయకు అక్కడి నుంచి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే చూసాం. మరి ఆ తర్వాత నారాయణ హృదయాలయ తర్వాత కూడా అక్కడ నుంచి విదేశాలకు నందమూరి తారకరత్న కూడా బ్రెయిన్ డెడ్ అవ్వడంతో కూడా తనకి ఇంకా మెరుగైన వైద్యం అందించాలి కాబట్టి విదేశాలకు తరలించాలని చెప్పి తెలపడంతో కుటుంబ సభ్యులకు సంబంధించి మాత్రం అక్కడ విదేశాలకు తరలించేందుకు కూడా ఎందుకని చెప్పి విదేశాల్లో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి చికిత్స అందించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాదాపుగా 23 రోజుల పాటు మెరుగైన వైద్యం అందించినప్పటికీ కూడా నందమూరి తారకరత్న కూడా ఇటు కాపాడలేకపోయారని చెప్పాలి. మరోపక్క ఇప్పటికే నందమూరి తారకరత్న మరణం ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా చిన్న ఏజ్, కేవలం 40 ఏళ్లలోనే ఇప్పటికీ అనేక సినిమాల్లో నటించారు. మరి ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికే
చరిస్మా ఉన్నటువంటి ఫ్యామిలీ. తనకు పెద్ద ఎత్తున అభిమానం సొంతం చేసుకున్న ఆనాటి దివంగత నేత తారక రామారావు నుంచి కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు ఎన్టీఆర్ కానివ్వండి, నందమూరి కుటుంబంలో ఎవరు వచ్చినా సరే ఆ కుటుంబానికి కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కూడా బ్రహ్మరథం పెట్టే పరిస్థితి అయితే కనిపించిందని చెప్పాలి. మరోపక్క ఇటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించి కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయ పరంగా టీడీపీ యాక్టివ్ పొలిటిక్స్లో ఉంది. టీడీపీ తరఫున కూడా పొలిటికల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇటు సినిమా పరంగా అభిమానులు ఉంటే అటు పెద్ద ఎత్తున కూడా అటు రాజకీయ పరంగా కూడా ఎంతో మంది కార్యకర్తలు కూడా సొంతం చేసుకున్నటువంటి టీడీపీ కూడా నందమూరి కోసం కూడా ఇప్పటికి ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అయ్యారో అప్పటి నుంచి కూడా నందమూరి తారక రత్న కోసం సంబంధించి మాత్రం ఆయన కోలుకోవాలని చెప్పి ఒక పక్క అభిమానులు, మరో పక్క రాజకీయానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, లీడర్స్ అందరూ పూజలు చేసినటువంటి పరిస్థితి. కానీ చివరికి కూడా ఆయనను బతికించుకోలేకపోయారని చెప్పాలి. మరోపక్క తను లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి నందమూరి తారక రత్న ఒక కూతురు కూడా ఉంది. ఆ కూతురు కూడా ఇక్కడే చిన్నపిల్ల ఉందని చెప్పాలి. దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఎవరు అంత్యక్రియలు చేస్తారన్న దానిపై ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పాలి. మరోపక్క అంత్యక్రియలకు సంబంధించి ఎప్పటి నుంచో మృత్యువుతో అంటే దాదాపు మనం చెప్పుకున్నట్టు 23 రోజుల నుంచి పోరాడినటువంటి నందమూరి తారక రత్న కాసేపటి క్రితమే ఇటు తరలించినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. మరి అంత్యక్రియలకు సంబంధించి మాత్రం పూర్తి స్పష్టత ఇందాక చెప్పుకున్నట్టు ఖచ్చితంగా రేపు అయితే జరుగుతాయి. మరి రేపు కూడా ఎప్పుడు సమయం అనేది ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా రేపు ఎక్కడ మహాప్రస్థానంలోనే జరుగుతాయి నేను ఇప్పటికే తెలిపినప్పటికీ కూడా ఎగ్జాక్ట్కి సంబంధించినటువంటి టైమింగ్ కానివ్వండి, వాటికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరోపక్క దీనికి సంబంధించి టీడీపీ అధినేత మరి కాసేపట్లో అందరూ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ తనిఖీలు చేశారు. ఆయనకు సంబంధించిన భద్రత కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకో పక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి నందమూరి తారక రత్నకు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. ఒక పక్క సినీ ప్రముఖులు అటు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నందమూరి తారక రత్నకు నివాళులు అర్పించారు. మరొక పక్క సినీ విషయానికి వస్తే అటు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు అనేక మంది హీరోలు, ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలతో పాటు కూడా ఇండస్ట్రీకి చెందిన పలువురు ముఖ్యమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాటి అందరూ కూడా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇంకో పక్క కేవలం సినీ రాజకీయ ప్రముఖులే కాకుండా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఒక్కసారి కూడా ఇటువంటి నటుడిని కోల్పోవడం, యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తుండడం, తను కేవలం 40 ఏళ్లలోనే కూడా తమకు చెందినటువంటి ఒక నందమూరి ఫ్యామిలీకి చెందినటువంటి ఒక యువ నేత కానివ్వండి, ఒక యువ యాక్టర్ కానివ్వండి, ఆయనను కోల్పోవడం కూడా కలిసివేసిందని చెప్పాలి. మరోపక్క నందమూరి ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం నందమూరి ఫ్యామిలీ ఎప్పుడో బ్రెయిన్ డెడ్ అయ్యి కూడా ఆసుపత్రిలో నిన్ననే మరణించారా లేకపోతే ముందే మరణించారన్న ఒక సందిగ్ధత అనేది నెలకొందని చెప్పాలి. అసలు చరిస్మా ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీకి సంబంధించి మాత్రం ముందస్తుగా ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రకటించలేదు అని కూడా ఒక వార్త అయితే వస్తుందని చెప్పాలి. ఇటు నందమూరి తారక రత్న కూడా దాదాపుగా ఒక 10 రోజుల పాటు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మెరుగైన వైద్య చికిత్స అందించినప్పటికీ కూడా తనను కాపాడుకోలేకపోయామని చెప్పి నిన్న అందరూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. మరి ఈరోజు మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున అటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి నందమూరి తారక రత్న పార్థివ దేహానికి నివాళులు అయితే అర్పించన్నారు. సినిమాల విషయానికి వస్తే నందమూరి రాజకీయ ప్రస్థానం ఇంకా మొదలవక ముందే తను అస్తమించినటువంటి పరిస్థితి. సినిమాల విషయానికి వస్తే మాత్రం తను ఆ రికార్డు ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే ఉందో 9 సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లి రికార్డు తన పేరు మీద ఉంది. ప్రపంచంలో ఏ ఒక్క యాక్టర్ కూడా ఇదే విధంగా 9 సినిమాలు ఎట్ ఏ టైం సెట్స్ పైకి తీసుకెళ్లిన పరిస్థితి అయితే లేదని చెప్పాలి. ఇంకో పక్క 1వ నంబర్ కుర్రాడు తర్వాత వచ్చినటువంటి సినిమాలు కాస్త బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన కూడా ఆ తర్వాత శకం తను అమరావతి సినిమాలో కూడా విలన్గా నటించినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంతో ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. చాలా న్యాచురల్గా నటించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరోపక్క నందమూరి తారక రత్న విషయానికి వస్తే మాత్రం ఆయన ఇంకో 3 రోజుల అంటే ఈ నెల 22కు సంబంధించి మాత్రం ఆయన పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. ఫిబ్రవరి 22లో కూడా ఆయన 40 ఏళ్ళు కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కానీ ఉండేది. కానీ ఆయన తను నందమూరి తారక రత్న తన పుట్టినరోజుకు 3 రోజుల ముందే మరణించడం అభిమానుల్లో తీవ్ర నిరాశ చెందిందని చెప్పాలి. మరోపక్క ఆ మృతి పట్ల కూడా ఇప్పటికే సంతాపం తెలపడం, మరోపక్క వచ్చి ఇప్పటికీ రాజకీయాల్లో ప్రవేశిస్తుండడం, ఇంకో పక్క సినిమాలు చేస్తుండడం, మరో పక్క చరిస్మా కలిగినటువంటి నందమూరి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత చిన్న వయసులో కోల్పోవడం అనేది కూడా చాలా విషాదకరం అని చెప్పాలి. నందమూరి తారక రత్న తండ్రికి సంబంధించి ఎన్టీఆర్కు 4వ కుమారుడైనటువంటి మోహనకృష్ణకు ఈయన కూడా
సంతానం అని చెప్పాలి. ఈయన మోహనకృష్ణ తర్వాత కూడా అటు బాబాయ్ అయినటువంటి బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. బాలకృష్ణకు సంబంధించినటువంటి ఆయనకు బాలకృష్ణ సైన్కు సంబంధించినటువంటి సిగ్నేచర్ ఏదైతే ఉందో తన ఆటోగ్రాఫ్ అను కూడా సైన్గా తన ఆటోగ్రాఫ్ను కూడా ఆయన పచ్చబొట్టు వేసుకున్న పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ఆయన బాలయ్య బాబుకు సంబంధించి మాత్రం ఆయన దానికి బాలయ్య బాబుకు సంబంధించి మాత్రం అటు బాలయ్య బాబు పేరు అంటే తన సైన్నే తను పచ్చబొట్టు వేసుకున్నాడు అంటే బాలయ్య బాబు అంటే ఎంత ఇష్టం ఆయనకు చెప్పే పరిస్థితి అయితే మనం చూడొచ్చు అని చెప్పాలి. ఇంకో పక్క కేవలం బాలయ్య బాబు అంటే బాలయ్య బాబు కూడా నందమూరి తారకరత్న అంటే చాలా ఇష్టము. ఆయన ఇష్టంగా కూడా ఇష్టపడే వ్యక్తులలో కూడా బాలయ్య బాబు తారకరత్న ఎంత ఇష్టపడేవాడు. అటు బెంగళూరులో కూడా మనం చూసాం బాలయ్య బాబు ప్రత్యక్షంగా అక్కడ మెరుగైన వైద్యం కానీ ఎప్పుడైతే నందమూరి తారకరత్న అక్కడ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారని తెలిసిందా వెంటనే బాలయ్య బాబు దాదాపుగా కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి ఆయనకు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ను పరిశీలించిన పరిస్థితి మనం కూడా చూసాం. అటువంటి బాలకృష్ణ తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా మరి కాసేపట్లో ఇక్కడ బాలయ్య బాబు వచ్చి పూర్తి స్థాయిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇటు ఇంటి దగ్గర రేపు జరగాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయనతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మరి కాసేపట్లో వస్తారని అయితే సమాచారం. మొత్తం మీద ఈ నందమూరి తారకరత్న యొక్క మరణం అనేది అటు నందమూరి కుటుంబంలో కానివ్వండి అటు దానికి సంబంధించి కేవలం కుటుంబం కాకుండా టీడీపీ కార్యకర్తల్లో కూడా ఒక విషాద ఛాయలు అలుముకొని కూడా తీవ్రంగా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి దీనికి సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి మాత్రం రేపు జరుగుతాయని సమాచారం. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న తుది శ్వాస విడిచారు. గత నెల 27న కుప్పంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురై గత కొన్ని వారాలుగా ఆయన మృత్యువుతో పోరాడుతూ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కన్నుమూశారు. జనవరి 27న నారాయణ లోకేష్ యువగలం పాదయాత్రలో తారకరత్న ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పిఈఎస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయకు ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంత భాగం డ్యామేజ్కి గురైనట్టుగా వైద్యులు గుర్తించారు. సంబంధిత నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు నిషిక అనే కుమార్తె ఉన్నారు. అలేఖ్య వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బంధువుల అమ్మాయి. అలేఖ్య టాలీవుడ్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసేది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తారకరత్న 2002లో 1వ నెంబర్ కుర్రాడు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, విజేత, అమరావతి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్, మహాభక్త, సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంతా, దేవినేని సారథి చిత్రాల్లో నటించారు. మొత్తం 23 చిత్రాల్లో హీరో, ప్రతినాయక క్యారెక్టర్స్ రోల్స్ పోషించి మెప్పించారు. అమరావతి చిత్రంలో ఆయన నటనకి నంది అవార్డు కూడా లభించింది.
తారకరత్న మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మరణ వార్త ఎంతో బాధను కలిగించిందని, తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా కుటుంబ సభ్యుల అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్నివ్వలేదని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడని, తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.